ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును, మన కుటుంబాలకును, మన జీవితాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినగాక. మరి ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, మరి భక్తుడైనటువంటి యోహోను ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాటల్లోని మరి ఆయన కుడి చేతిని నా మీద ఉంచి, ఆయన దక్షిణ హస్తం నా మీద ఉంచి భయపడకము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, భయపడకము. మరి ఈ యొక్క భయము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ భయం అనేది నిండుకొని ఉంటున్నది. మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే మరి దేవుణ్ణి ఎరగకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా ఉంటున్నారో అటువంటి వారు భయపడుతూ ఉంటారు. ఈ లోకంలో మరి ఈ మాటల్లో ముందు ఉన్నటువంటి వాక్య భాగంలో పైభాగంలో మనం గమనించినట్లయితే 16వ వచనంలో, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను, ఆయన నోటి నుండి 2 అంచెలు గల వాడైన ఖడ్గం ఒకటి బయలువెళ్ళుచుండడం, ఆయన ముఖము మహా తేజస్సు ప్రకాశించున్నది, సూర్యుని వలె ఉండెను. ఇది రెండవ రాకడకి యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే వస్తూ ఉంటున్నాడో, ఏ రీతిగా అయితే ఆయన రాబోతుంటున్నాడో, యేసుక్రీస్తుని గురించి మరి వాగ్దానాలు, ప్రవచనాలు, యోహాను భక్తునితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మన ఈ ఉదయకాల ధ్యానంలో భయపడకము, దక్షిణ హస్తము మనకు తోడుగా ఉంటున్నది. మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకనగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎన్నడను చెయ్యి విడువనటువంటి దేవుడు. ఆయన మరి 8వ వచనంలో మనం గమనించినట్లయితే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన ఆది అంతమై ఉంటున్నాడు, అల్ఫా ఒమేగా ఆయన ఉంటున్నాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు, భయపడకము, నా దక్షిణ హస్తంతో నేను నిన్ను దీవించదును, నా దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంటుంది అని దేవుడు ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. కృష్ణుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ విషయాల గురించి నువ్వు భయపడుతూ ఉంటున్నావు, ఏ సమస్యలతో నువ్వు భయపడుతూ ఉంటున్నావు, దేవుడు ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంటున్నది. మనం భయపడాల్సిన అవసరం లేదు. అంతే కింద భాగంలో మనం కావాలి, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను, మృతుడైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. సమస్తము ఆయన ఆధీనంలో ఉంటున్నది, సమస్తము ఆయనకి సాధ్యమై ఉంటున్నది. మరి ఆయన మొదటివాడు కడపటివాడు అయి ఉంటున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన అల్ఫా ఒమేగా అంటున్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడు అయి ఉంటున్నాడు. మరి మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు మనకిస్తున్నటువంటి ఒక అభయాన్ని, నా దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంటుంది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్.